హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసికట్టుగా పరిపాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే కూటమి పేరుతోటి. మరి ఈ కూటమిలో ఎవరు ఎన్ని రకాలుగా చిచ్చు పెట్టాలనుకున్నా అది ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి అయితే కనబడట్లా. ముఖ్యంగా ఇవాళ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశమయ్యాయని చెప్పాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తల్లి పేరుతోటి అమ్మ పేరు చెప్పి ఒక చెట్టు నాటమన్నాడు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు నా సోదర సమానుడు మా అన్న పవన్ అన్న ఇచ్చిన పిలుపు మేరకు ఆయన నాకు ఒక సవాలు విసిరారు. 1,00,00,000 మొక్కలు నాటాలి రాష్ట్రాలు అన్నారు. ఒక విద్యాశాఖలోనే 1,00,00,000 మొక్కలు నాటి చూపిస్తా అని చెప్పేసి అన్నారు. ఎట్లా ఈ సవాలు ఆయన సవాలు చేయడం, ఈయన స్వీకరించడం, ఈ పరిణామాన్ని ఎట్లా చూడాలి? వాస్తవంగా ఇందులో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఈ 1,00,00,000 మొక్కలు నాటడం అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా కనబడుతోంది. మనతో పాటుగా ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం కన్ను గారు. సార్, ఈ 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమం ఇవాళ వర్షాకాలం వచ్చింది. సహజంగానే వర్షాకాలంలో మొక్కలు నాటుతూ ఉంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ సవాల్ చేయడం, ఆయన స్వీకరించడం, ఈ పరిణామాన్ని ఎట్లా చూడాలి? నేను ఎప్పుడూ చెప్తుండే కన్ను గారు మీకు, చెట్టు చిరంజీవి అయితే బతికితే బంగారం. చిరంజీవి అంటే చెట్టు బతికితే కూర్చునే కుర్చీ అవుతుంది, పడుకునేటానికి బెడ్ అవుతుంది. చనిపోయినప్పుడు ఆ 4 కట్లే. మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మొక్కలు పెంచాలి. అది ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. అందరికి తెలిసిన అంశం. మరి నగరీకరణ పేరుతో చెట్లు కొట్టేస్తున్నారు, 100 సంవత్సరాలు 50 చెట్లు. సరే, సీఎం గారు వస్తున్నారనే తెలికి తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళి 14 కిలోమీటర్లో కూడా పరదాలు కట్టేస్తున్నారు. 100 సంవత్సరాల చెట్లు కూడా కొట్టేశారు. గత 5 సంవత్సరాలు మనం చూసాం. మరి ఆ చెట్టుని ఏం ఆశించకుండా పెరిగి మన ఆక్సిజన్ ఇచ్చి మనం కూర్చోడానికి అన్నీ అయినప్పుడు మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి కదా. నెక్స్ట్ జనరేషన్ మనం ఏమిస్తాం? కాబట్టి మోదీ గారి యొక్క పిలుపు మేరకు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ప్రకారం కావచ్చు, అటవీ శాఖ మంత్రిగా ఆయన కక్కున్నది. అందులో విద్యాశాఖగా ఎన్ఎస్ఎస్ ఉంటుంది, ఎన్సిసి ఉంటుంది, తర్వాత మిగతా అందరూ కూడా ఉంటారు. రెడ్ క్రాస్ వాళ్ళు ఉంటారు అందరూ విద్యార్థుల్లో. ఇటువంటి వాళ్ళకి ఒక అవగాహన కల్పించి మొక్కలు పెంచే కార్యక్రమం చేస్తే అది బృహత్తర కార్యక్రమం. ఆల్ స్కూల్స్లో, ఆల్ కాలేజీలు చేరిస్తే 1,00,00,000 మొక్క పెద్ద సమస్య కాదు. 1,00,00,000 మొక్కలు నాటడం అనేది. అవును, మన ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. అదే వేదికలో మీరందరూ పేరెంట్స్ మీటింగ్లో పేరెంట్స్ కంపల్సరీగా పాల్గొనాలన్నారు. తల్లులతో, తల్లిదండ్రులతో పిల్లల్ని కూడా తీసుకొని అమ్మఒడి యొక్క విశిష్టత, అదే అమ్మకి అమ్మఒడిని గతంలో ఉంది, ఇప్పుడు తల్లికి వందనం. అంతే కదా. ఇప్పుడు జగనన్న ఇదిలో అక్కడ నడిచింది. ఈరోజు తల్లికి వందనాన్ని పెట్టి అప్పుడు ఇద్దరికి ఇస్తే ఇప్పుడు చాలా మందికి ఇస్తున్నారు, కుటుంబంలో అందరికీ ఇస్తున్నారు. ఇచ్చే క్రమంలో ఏరుకోరి ఆ శాఖ లోకేష్కి ఇవ్వడం జరిగింది. ఆయనకి ఇష్టం విద్య అనేది చెప్పాడు. అదే సమయంలో విద్యలో కొత్త పోకడలకి నాంది పలికారు. వాళ్ళ యూనివర్సిటీస్ కూడా ఇప్పుడు లైన్లో పడి స్కూల్స్లో గతంలో కంటే మెరుగైన సదుపాయాలు నాడు నేడు మంచిగా చేస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది ప్రముఖ అంశంగా 1,00,00,000 మొక్కలు పవనన్న ఆదేశాల ప్రకారం తప్పకుండా నాటుతామని ఒక విద్యాశాఖ నుంచే ఆయన చెప్పడం అనేది చాలా మంచి గొప్ప పరిణామంగా మనం. ఎందుకంటే ఇవాళ సార్, మీరు అన్నట్టుగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఆక్సిజన్ కోసంగా ప్రత్యేకంగా ఛాంబర్స్ రావాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇతర దేశాల్లో ఉన్నాయి, కూడా వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అదే. సో కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నాము, కాలుష్యంలో ఉంటున్నాము. ఇలాంటప్పుడు చెట్లు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు పర్యావరణాన్ని, అటవీ శాఖని రెండూ ఆయనే తీసుకున్నారు. వాళ్ళు అందులో ఈ సందర్భం కూడా చెప్పాలి, మిషన్ మోడ్లో ఆయన పర్యావరణాన్ని కాపాడడానికి ఆయన సొంతంగా ఎక్కువగా మొక్కలతోనే మాట్లాడతాడంటారు. మనం చూసాం ఆయన ఫామ్ హౌస్లో కానీ మొక్కలు పెంచడం, ఆవుల్ని, సేంద్రియ వ్యవసాయం అన్ని కూడా ప్రోత్సహించడం. ఆ మొక్కల విలువ తెలుసు కాబట్టి ఆయన ఈ రోజున ఇంత ఇంటలెక్చువల్గా ఇంత వ్యూహాలకు బదులు పెడుతున్నాడు. అంతే కదా. ఒక రకంగా ఆయన అంటే ఇక్కడ ఒక పాజిటివ్ పోటీ చంద్ర శ్రీనివాస్ గారు, అది చూడాలి మనం. ఎందుకంటే ప్రతి సవాళ్ళు రప్ప నడుక్కోవడాలు కాదు ఇక్కడ. ప్రతి సవాళ్ళు అంటే రాష్ట్రం అభివృద్ధిలో సవాళ్ళు. రాష్ట్రం అభివృద్ధిలో ఒక అన్నదమ్ముల్లా పోటీ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సవాల్ చేయడం, ఆ సవాల్ని ఆయన స్వీకరించడం. నేను కేవలం ఒక విద్యాశాఖ ద్వారానే కోటి అంటే మిగతా అన్ని శాఖల ద్వారా అన్ని రకాలుగా చేస్తే కనుక డెఫినెట్గా ఒక 5 కోట్ల మొక్కలన్నా నాటచ్చు. విద్యాశాఖ ద్వారా అంటే అవకాశం ఉంది కాబట్టి పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. సో పిల్లలతోటి మీరు అన్న కొన్ని సంస్థలు ఉంటాయి.
సో ఎన్సీసీ కావచ్చు ఇట్లా వాళ్ళు అవకాశం ఉంది. సో ఒక్క విద్యాశాఖ ద్వారానే 1,00,00,000 మొక్కలు నాటడం అని నేను స్వీకరిస్తున్నా అన్నాడు. ఇక్కడ నాకు ప్రధానంగా అర్థమవుతుంది ఏంటంటే, ఈ అభివృద్ధిలో పోటీ పడుతున్న తీరు ఎట్లా ఉంది అనేది ప్రధానంగా. ఒకవైపు మీరన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తుంటే చెట్లు నరికేశారు, అంటే విధ్వంసకరం. ఇక్కడ ఈ ప్రభుత్వం వస్తుంటే చెట్లు నాటుతోంది. సో ఈ వ్యత్యాసాన్ని మనం ప్రధానంగా చూడాలి కదా. తప్పకుండా మీరు అన్నట్టు ఈ ఈ యొక్క పోటీని హుందాగా తీసుకోవాలా. స్వపక్షంలో విపక్షంలాగా పవన్ కళ్యాణ్ గారి తీరు ఉంటుంది. ప్రశ్నిస్తాడు, ముందు మన కుటుంబాన్ని సరిదిద్దుకోవాలని. ఆ రోజు పోర్టులు అక్రమంగా బియ్యం సరఫరా అవుతుందో ప్రశ్నించాడు. లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రశ్నించాడు. ఇప్పుడు సున్నితమైన అంశాన్ని మొక్కలు తనకి ఇష్టం కాబట్టి అటవీ శాఖ మంత్రి ఆయనే, పర్యావరణ ఆయనే ఉంది, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఆయనదే ఉంది కాబట్టి అంతే కదా. సస్యశ్యామలంగా ఆంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్గా ఉండాలి అంటే కొన్ని సంస్కరణలు తేవాలి. అది పిలిపి ఇవ్వటం చాలా హుందాగా ఉంది. అదే సమయంలో రిటైర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ హెడ్గా చేసిన మల్లికార్జునరావు గారు లాంటి వాళ్ళని 6 సంవత్సరాల తర్వాత ఈయన కావాలని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగటం, వెనువెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆమోద ముద్ర తెలియజేసి అటవీ శాఖ సలహాదారుడుగా ఆయన వచ్చాడు. ఆయన ఉభయ రాష్ట్రాల్లో మనకు తెలియని వాళ్ళు, పార్కులు కావచ్చు, ఫారెస్ట్ అకాడమీలు కావచ్చు, నెహ్రూ జులాజికల్ పార్క్ కావచ్చు, ఈ మొక్కలు పెంచే విషయంలో ఆయన మించిన వాళ్ళు ఎవరు. రెడ్ శాండ్లు కూడా కాపాడతారు. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి మిషన్ మోడ్లో తీసుకెళ్తాం, అటవీ శాఖ ఉత్పత్తుల్ని గిరిజనులకి అది మార్కెట్లో తీసుకురావడం కోసం ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చాలా గతంలో మనం చూడాలి. అటవీ శాఖ మంత్రి ఎవరో కూడా అంతగా తెలియదు కదండి. ఇప్పుడు అటవీ శాఖ మంత్రి సాక్షాత్ డిప్యూటీ సీఎం అయినప్పుడు మంచి పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, గ్రామీణ నీటిపారుదల కావచ్చు, ఇవన్నీ మనం చూసాం కదా. 26,000 కోట్లు కేటాయిస్తే 7,000 కోట్లు ఖర్చు పెట్టారు. అవునండి. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అంటే అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక వరంగా మనం భావించాలి. అదే సమయంలో ఇచ్చిపుచ్చుకున్న ధోరణి ఒక సంఘటితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కావచ్చు, ఒకరికొకరు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ సవాల్ని స్వీకరించడమే కాకుండా ఇది నేను చేస్తాం అని చెప్పటం ఏదైతే ఉందో చాలా హోందాగా ఉందనేది స్పష్టంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. మొత్తం మీద అయితే సో తను అనుకున్న లక్ష్యాల్ని సవాల్ చేసో లేకపోతే ఇంకోలా చేసో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు అందరిలో ఒక పోటీతత్వం పెంచే ఒక ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిగా రాష్ట్రం పచ్చగా ఉండటానికి ఒక రకంగా మంత్రిత్వ శాఖల్లోనే ఒక పోటీ పెట్టి తద్వారా 1,00,00,000 మొక్కలు పైగా నాటే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కూడా ఇది ఒక శుభ పరిణామంగా మనం చూడాలి.